నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ సొరకాయ హల్వా చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు పాలు, సొరకాయ, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, చక్కెర. తయారు చేసుకునే విధానం: ముందుగా సొరకాయని తురుముకుందాం. ఇప్పుడు సొరకాయని తురుముకుందాం. సొరకాయ తురిమేసుకున్నాం కదా, ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. జీడిపప్పు వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకుందాం. నెయ్యిలో జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు వేగింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. దీన్ని కూడా బాగా వేయించుకుందాం. కిస్మిస్ వేగింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయని నేతిలో వేయించుకుందాం. సొరకాయ తురుము వేగుతూ ఉంటుంది. ఇప్పుడు పాలు కాంచుకుందాం. పాలని బాగా మరగనిద్దాం. పాలు బాగా మరిగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సొరకాయ వేగుతూ ఉంది. ఇందులో ముందుగా కాచుకున్న పాలని వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. అలాగే కొద్దిగా పంచదార వేసుకుందాం. దీన్ని కాసేపు వేగనిద్దాం. సొరకాయ హల్వా రెడీ అయింది. ఇందులో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ని వేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సొరకాయ హల్వా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.